ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళకు సరైన ప్రణాళిక లేదని విమర్శించారు. ఇటీవలే అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనను ప్రస్తావిస్తూ మహాకుంభ్ను మృత్యుకుంభగా అభివర్ణించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మహాకుంభమేళ ఆధ్యాత్మిక కార్యక్రమం, అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా సివియర్ కామెంట్స్ చేశారు. కొంచెం క్రితం ఆమె మహాకుంభమేళాన్ని మృత్యుకుంభతో పోలుస్తూ చాలా పెద్ద అలిగేషన్ చేశారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి స్టాంపీడ్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకున్నాము. ఆ విధంగా సరైన ఏర్పాట్లు చేయలేదు, కోట్లాది మందిని ఒక చోట తీసుకొచ్చి వారి చావు కారణమవుతారంటూ ఇది ఖచ్చితంగా కుంభమేళ కాదు మృత్యుకుంభ అంటూ ఒక అలిగేషన్ చేయడం జరిగింది. కేవలం అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రెండు కూడా విఐపి ట్రీట్మెంట్లో తరించే తప్పించి ఎగ్జాక్ట్గా ఏదైతే చాలా దూరాల నుంచి వస్తున్నటువంటి ఎవరైతే భక్తులు ఎవరైతే ఉంటారో వారికి సరైన ఏర్పాట్లు చేయలేదు, వాళ్ళని ఫ్రీగా అలా వదిలేసారు తప్పించి ప్రాపర్గా అరేంజ్మెంట్ చేయలేదు. అందువల్ల ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. తొక్కిసలాటకు కానీ లేదంటే ఇటీవల జరిగిన ప్రమాదాలకు కానీ మొత్తానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సరిగా పట్టించుకోవడం వల్ల జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇది మహాకుంభమేళ కాదు మృత్యుకుంభ అంటూ చాలా సివియర్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మమతా బెనర్జీ చేసినటువంటి ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారి ది సేమ్ టైం బీజేపీ నేతలు, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి బీజేపీ నేతలతో పాటుగా ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలక బీజేపీ నేతలు అందరూ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మమతా బెనర్జీ కామెంట్స్ని కోట్ చేస్తూ తీవ్రంగా ఆమెని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె పూర్తిగా హిందూ వ్యతిరేకాన్ని, అందుకే ఇటువంటి కామెంట్స్ చేస్తుందని, కేవలం వేరే వర్గాన్ని డిఫెండ్ చేయడం కోసం ఇటువంటి చేస్తారు తప్పించి హిందువులకు ఎప్పుడూ ఆమె హిందూ మతానికి వ్యతిరేకంగానే మాట్లాడతారంటూ ఆమె పైన కూడా అదే స్థాయిలో కౌంటర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మమతా బెనర్జీ తీరుని పూర్తిగా తప్పొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏ విధంగా యూపీ రాష్ట్ర ప్రభుత్వం మహాకుంభమేళాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటి ఈవెంట్ కార్యక్రమం మీద ఆ విధంగా వేగ్గా మాట్లాడారు అనే ఒక ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అది చావుల కోసం చేసిన కుంభమేళ అన్నట్లుగా ఆమె ఆ టైప్లో మాట్లాడడం అనేది మాత్రం చాలా సివియర్గా పరిగణిస్తున్నారు బీజేపీ నేతలు. ఆమె తీరుని తప్పుడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్.